తన భక్తి పట్ల ఉన్న నిజాయితీ. ఈ రోజున బైబిల్ గురించి 100 మంది మాట్లాడుతున్నా తప్పుగా, బైబిల్ని అనుభవించిన వాడిగా మనం చెప్పాలి, బైబిల్ ఎప్పటికీ సత్యమైందే. 100 మంది యేసు ప్రభు గురించి తప్పుడుగా మాట్లాడుతున్నా, ఈ లోకమంతా యేసు ప్రభువు గురించి, యేసు ప్రభు తల్లి గురించి, యేసు ప్రభు పుట్టుక గురించి, యేసు ప్రభు బ్రతుకు గురించి తప్పుగా మాట్లాడుతున్నా, దాన్ని అనుభవించిన వాడు, యేసు ప్రభుని అనుభవించిన వాడు నిజాయితీగా మాట్లాడి ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు ధైర్యం, పౌలు గారి ధైర్యం దేన్ని బట్టి? తన ప్రభువులో ఉన్న నిజాయితీని బట్టి, తన భక్తిలో ఉన్న నిజాయితీని బట్టి. బైబిల్లో తప్పులు ఉండయి. ఏముంటాయి? బైబిల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, తప్పు చేసిన దేవుడు ఉండడు. అది మనం ఈ సమాజానికి చెప్పగలగాలి. చూడండి, పౌలు గారిలో ఉన్న ధైర్యం మనకు అదే నేర్పిస్తుంది. ఆయన చేసింది అన్యాయం కాదు, ఆయన చేసింది న్యాయమైన పని. ఆయన ఎవరిని అసహించుకోలే, ఆయన ఒకరికి మేలు చేసినవాడు. చూడండి, ఈ రోజున యేసు ప్రభు అంటే, బైబిల్ అంటే ఈ లోకంలో ఉన్న అనేక మందికి సమస్యగా మారిపోయింది. అందుకే దాన్ని తగలబెట్టే ప్రయత్నం, అందుకే దాన్ని లేకుండా చేయాలనే ప్రయత్నం, అందుకే బైబిల్ పైన చెడు ప్రచారాలు చేస్తున్న ప్రయత్నాలు, బైబిల్లో ఉన్న మంచిని కూడా చెడుగా త్రిప్పివేస్తున్న పరిస్థితులు. బైబిల్లో చెడు ఉందా? ఉంది, అది మేము కూడా ఒప్పుకుంటాం. కానీ చెడు చేయమని బైబిల్లో లేదు, అది మనం ఒప్పుకోవాల్సింది.